ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, కేవలము ఈ 5 డిమాండ్లతో ఏదో ఒక బహిరంగ సభ పెట్టడము, రేపొద్దున్నే మళ్ళీ మన కార్యక్రమాలు మనం చేసుకుంటాము, మళ్ళీ డైవర్షన్ చేస్తాము, మళ్ళీ మా రాజకీయాలు మేము చేస్తామని మీరు అనుకున్నట్టయితే అది మీ పొరపాటు. ఈరోజు ఈ ఉద్యమానికి కేవలం ఇది ఆరంభం మాత్రమే. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే చెప్తున్నాను, నేను అన్నింటికీ సిద్ధపడే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాను. మీ బెదిరింపులకు, మీ తప్పుడు కేసులకు, మీ అక్రమ కేసులకు నేను కాదు కదా, నా కాలు మీద ఉన్న వెంట్రుక కూడా భయపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు న్యాయంగా ఉన్న, న్యాయం వైపు నిలిచిన పాండవుల కోసము రాయబారం వెళ్తూ కురుక్షేత్రానికి ముందు కౌరవుల వద్దకు రాయబారం వెళ్ళి న్యాయంగా సగం రాజ్యం ఇవ్వమన్నాడు. అలా కుదరకపోతే కనీసము 5 ఊర్లు ఇవ్వమన్నాడు. ఆ 5 ఊర్లు ఇవ్వలేదు కాబట్టి కురుక్షేత్రం జరిగింది, రాక్షస సంహారం జరిగింది. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన 5 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ ఉద్యమం యొక్క తీవ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని అన్నింటినీ తెగించి ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం, అధికారం కోసం, మీ దోపిడీ యొక్క అంతం కోసం పోరాటం చేస్తున్నాను. ఈరోజు బీసీల యొక్క ఉద్యమంలో ఈ 5 డిమాండ్లు సాధించడానికి మళ్ళీ సంవత్సరాల, దశాబ్దాలు కాలం గడవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తరాలు, ఈరోజు కాలం గడిచిపోయింది, ఎన్నో కుట్రలకు బలయ్యాము, దోపిడీకి బలయ్యాము. మన తాతలు ఈరోజు వంచనకు గురయ్యారు, తండ్రులు వంచనకు గురయ్యారు. మనము ఈరోజు అదే పరిస్థితుల్లో ఉన్నాం. మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలకు ఖచ్చితంగా ఈ దోపిడీ నుండి విముక్తి కలిగించి